అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారు తప్పనిసరిగా మంగళవారం ఈ వస్తువును దానం ఇవ్వాలి. ఈ రాశి వారు అధికమైనటువంటి కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది మరియు కాలభైరవ పూజ చేసుకోవడం వలన మంచి అనేది జరుగుతుంది. సో విశాఖలో 4వ పాదం, నాని నూనె అనురాధ 4 పాదములు, నోయాయియు జ్యేష్ఠ 4 పాదములు కలిసి వృశ్చిక రాశి అవుతుంది. దీనికి అధిపతి కుజుడు. ఈ యొక్క కుజుడు కోపం, ఆవేశం, మొండితనం, భూములు, సముద్రం, నీళ్లు, మంచి తెలివితేటలు, పచ్చని పంట పొలాలు, వృక్షాలు, మణులు, నిధులు, వ్యవహారం, వ్యాపారం, వ్యవసాయం, ధనం, ధాన్యం ఇత్యాది విషయాలకు కారకుడు. కావున కుజుడు అనుకూలంగా ఉండాలంటే కుజగ్రహం పూజ జరిపిస్తూ ఉండాలి. ప్రతి మంగళవారం కందులు దానం చేయాలి. జాతి పగడాన్ని ధరించాలి. మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి. గ్రహచార గోచార విషయంలో మరియు ఎరుపు రంగు మరియు సింధూర రంగు వస్త్రాలు ధరించాలి. కుమారస్వామికి మరియు శివునికి ఆరాధన చేస్తూ ఉండాలి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలకు అనుకూలమైనటువంటి నక్షత్రాలు ఏవో చూద్దాం. విశాఖ నక్షత్రానికి అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి. అనురాధ నక్షత్రానికి జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిష, పూర్వభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలాన్ని కలిగిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, భరణి, రోహిణి, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, మఘ, ఉత్తర, చిత్ర, విశాఖ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి. ఆకుపచ్చ వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉండాలి. మరియు 3, 4, 6, 8, 9, 11, 12, 14, 16, 18, 20, 25 తేదీలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. ఈ మాసం వీరికి భూ వ్యవహార విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. ధన రాబడికి సంబంధించినటువంటి విషయాలలో ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి. ప్రతి పనిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు. అతిగా కష్టపడితే కానీ ఎక్కువగా ఫలితాలు రాగలవు. ఆర్థికంగా అభివృద్ధి కలిగి ఉంటారు. గ్రహ బాధలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి. మీరు చేసుకున్నటువంటి మరి పుణ్య ఫలితాలు మిమ్ములను కాపాడుతూ ఉంటాయి. ప్రతిరోజు ఆధ్యాత్మికమైనటువంటి దైవ కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండగలరు. భూమి విషయంలో కానీ కోర్టు విషయంలో కానీ మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు. చెడు ఫలితాలు అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఆదాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఒక పదవులు లభించగలవు. ఉద్యోగ ప్రయత్నం మరి చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. దాని వలన తగిన ఆదాయం అనేది మీకు లభించగలదు. తోటి వారితోటి కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. డబ్బు విషయంలో పొదుపు చాలా అవసరం. విపరీతమైనటువంటి ఖర్చులు అయ్యేటువంటి గ్రహస్థితి కలదు. అధికమైనటువంటి వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి. అందరితో స్నేహభావంగా ఉండాలి. మిత్రుల వలన లాభాలు, బంధువుల కలయిక, వ్యాపార వృద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలగగలవు. మీరు మీ పని చేసుకుంటూ వెళుతూ ఉండాలి. అంతా మంచి జరుగుతుంది. వివాహ సంబంధాలు కుదరగలవు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా మంచి సఖ్యతగా ఉంటూ అందరూ కూడా కలిసిమెలిసి ఉండి చెప్పిన పనందరూ కూడా చేసుకుంటూ దాంపత్యంలో సుఖశాంతులు కలిగి ఉంటారు. మరియు కొద్దిగా విభేదాలు వచ్చినా కానీ శుభగ్రహ స్థితి వలన అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవితం మీ కుటుంబంలో కలిగి ఉంటుంది. అమ్మవారికి శుక్రవారం రోజు పూజ జరిపించి 24 నిమ్మకాయలు, 24 పసుపు కొమ్ములు దండలాగా కట్టి మీ ఇంటి గుమ్మానికి వాటిని కట్టినట్టయినా దృష్టి దోషాల నుండి మీరు బయటపడతారు. మరిన్ని మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు మరియు దాని వలన మంచి అనేది జరుగుతుంది. ప్రాథమిక విద్యార్థులే కానీ, డిగ్రీ వారు కానీ, నీటు రాసేవారు కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు కానీ వారికి గ్రహచార స్థితి బాగుగా ఉన్నందున ఆ యొక్క విషయంలో మంచి ఫలితాలు మీకు రాగలవు. అనేక రకాలుగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అన్ని రంగముల వారు, అన్ని వృత్తుల వారికి మంచి గ్రహస్థితి కలిగి
ఆ యొక్క రంగాలలో మీకు మంచి ధనలాభం కలిగి ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగం వారికి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు, అధికమైన లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. ఆర్థికమైన విషయంలో మీరు అభివృద్ధి అనేది చెందగలరు. మరియు విదేశంలో ప్రత్యేకంగా నివసిస్తూ ఉన్నవారికి, అక్కడ స్థిరపడ్డ వారికి, ఆ దేశం వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా ఫలితాలను చూస్తే గనక కొద్దిగా రాహు శని యొక్క గ్రహచార దోషాలు మీకు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 2 గ్రహాలకు అభిషేక పూజాదులు మీరు జరిపించి రాహువుకు మినుములు, శనికి నల్ల నువ్వులు దానం చేసి ఒక బ్రాహ్మణ చేత ఆశీర్వాదం తీసుకొని మినుములు నెయ్యి కలిపి ఆవుకు తినిపించిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి. మరి కావున ఈ నెల ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు మీకు కలగాలంటే ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టి వాటి వల్ల లాభాలు పొందాలంటే రాహుగ్రహానికి, బుధగ్రహానికి చక్కగా జపాలు చేయించి జాతిపత్స అనేటువంటి రత్నాన్ని మీరు ధరిస్తూ ఉన్నట్టయితే మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు. శుభం భూయాత్. జాతక సమస్యల గురించి, గ్రహచార పరిష్కారాల గురించి ఎక్కడెక్కడనో తిరిగి అలసిపోయారా? వెంటనే పని కాక విసుగు చెంది మీరు ఉన్నట్టయితే ఇక ఆలస్యం ఎందుకు? ఆలస్యం చేయకుండా మా యొక్క వాగ్దేవి వేద జ్యోతిష్య నిలయానికి వచ్చి సంప్రదించండి. వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఖచ్చితంగా 41 రోజులలో మీ యొక్క సమస్యను పరిష్కారం చేయగలం. జాతక గ్రహ సమస్యలు, వివాహ పొంతన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశయానం, సంతానం, దాంపత్య విషయాలు, కోర్టు, భూ వ్యవహారాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించండి. నక్షత్ర జపాలు, పూజలు, హోమాలు, నవగ్రహ శాంతి, కుజదోష పరిష్కారానికి, నాగదోష పరిష్కారానికి పూజలు, విద్యార్థుల గురించి జ్ఞాన సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిపించబడును. మరియు తాంత్రిక ప్రయోగాలు జరిగిన, చెడు ప్రయోగాలు జరిగిన వాటి పరిష్కారం గురించి సంప్రదించండి. మహాచండీ పారాయణ పూజలు జరిపించబడును. అనారోగ్య బాధ నివారణ గురించి సూర్య నమస్కారాలు, అరుణపారాయణ పూజలు, సంతానం గురించి పుత్రకామేష్టి హోమ పూజలు మరియు ఆశ్లేష బలి పూజలు, కాలసర్ప దోష పూజలు, హోమాలు జరిపించబడును. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే మా యొక్క వేద జ్యోతిష కేంద్రానికి వచ్చి కలవండి. మీకు అంతా శుభం జరుగుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం భూయాత్.